మన సైకాలజీలో కొన్ని టైప్స్ అంటే తెలుసుకుందాం. అండ్ మనకి సైకాలజీ అంటే ఏంటి, దాన్ని ఎవరు కనిపెట్టారు, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా తెలుసుకున్నాం. అండ్ ఈసారి టైప్స్ చూద్దాం కొన్ని. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైప్ వచ్చేసి మనకి క్లినికల్ సైకాలజీ. క్లినికల్ సైకాలజీ అంటే ట్రీటింగ్ మెంటల్ ఇల్నెస్, మెంటల్ బిహేవియర్ అండ్ ప్రాబ్లమ్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ట్రీటింగ్ మెంటల్ ఇల్నెస్ అంటే మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని, అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొంచెం మెంటల్గా వీక్గా ఉండి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు. తర్వాత ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, అండ్ అసలు ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి ఫస్ట్, ఇవన్నిటి కూడా మనకి సైకాలజీలో ఉంటాయన్నమాట. అండ్ తర్వాత సెకండ్ది కాగ్నిటివ్ సైకాలజీ. కాగ్నిటివ్ సైకాలజీ ఇన్ ద సెన్స్, ఇది మనకి మెమరీ పర్సెప్షన్, అంటే మన మెమరీ ఎలా ఉంది, దాని పర్సెప్షన్ ఏంటి, దాని డ్యూటీస్ మనం ఎలా చేయబోతున్నాం. అండ్ దీని తర్వాత మెమరీ పర్సెప్షన్ తర్వాత మనకు వచ్చేది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్. ఒక ప్రాబ్లం వస్తే నిజంగా దాన్ని సైకలాజికల్గా మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఆ ప్రాబ్లమ్ని సైకలాజికల్ వేలో ఎలా తీసుకొని సాల్వ్ చేయాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పార్ట్. అంటే పెద్ద ఇబ్బంది పడకుండా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం. తర్వాత మనకి సోషల్ సైకాలజీ అంటే ఏ పర్సన్ ఇంటర్వ్యూన్ ఇన్ ద హౌ హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషల్ ఎన్వైర్న్మెంట్. అంటే ఒక పర్సన్ సోషల్లీ తను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎన్వైర్న్మెంట్కి తను అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ని బట్టి తను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అని మనకు తెలిసిందే. ఏ రిలేషన్లో ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి, ఇవన్నిటిని కూడా స్టడీ చేసేది సోషల్ సైకాలజీ. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టుడేస్ వీడియోస్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.